హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, అందరు ఎట్లరు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. రోజు మన వీడియోలు ఎవరైతే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఇట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి, ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికే మేము ప్రయత్నిస్తూ ఉంటాము. అవ్వు దోస్తులు, 2 డేస్ నుండి మంచిగా కామెంట్స్ వస్తున్నవి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మంచిగా ఇలాగే కామెంట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా ఈ ఉత్సాహంతో ఇంకా మరిన్ని వీడియోస్ చాలా బాగా తీసుకొస్తాం మీ ముందుకు. దోస్తులు, వీడియోస్ మాత్రం మస్తు మంచిగా పోతున్నాయి, కానీ సబ్స్క్రైబర్లు మాత్రము చాలా తక్కువ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ఇక గట్లనే లైక్లతో పాటు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది, వెంటనే మన వీడియోలు చూడొచ్చు. దోస్తులు, వీడియోలు అట్లాగే లాస్ట్ వరకు చూడండి దోస్తులు. కొత్తగా చూస్తున్న వారైతే ఇక మన పాత సబ్స్క్రైబర్లు అయితే అబ్బా మంచిగా చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మీరు కొత్త వాళ్ళు కూడా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇక లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, స్టోరీస్ మంచిగా అర్థమవుతాయి మీకు. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 62. అవ్వ దోస్తులు, ఈరోజు కూడా వీడియో చాలా చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకొక మాట దోస్తులు, వర్షాలు చాలా ఉన్నాయంట, జాగ్రత్తగా వెళ్ళిరండి. బయటికి వెళ్ళేవారు అత్యవసర పనుల్లో ఉంటేనే మాత్రమే బయటికి వెళ్ళండి, లేదు అంటే ఇంట్లోనే ఉండండి. ఎప్పుడు వర్షాలు స్పీడ్గా పడేది తెలియట్లేదు, అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి దోస్తులు. ఇక మన ఛానల్ చూస్తూ కొంచెం ఎంటర్టైన్మెంట్ అవ్వుంటాయి ఇంట్లో ఉండి. అవ్వు దోస్తులు, మంచిగా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి ఇంటికి. అసలు మా అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఏమో ఫస్ట్ కనుక్కుంటా. నాకు అసలు ఏం చెప్పి పిలిచింది అత్తమ్మ మా అమ్మని? అమ్మ, అసలు నువ్వు ఎందుకు వచ్చినావమ్మా? ఇగో మా వదిన పిలిచింది, వచ్చిననే. ఏమైతుంది చెప్పు? ఏమైందో విషయం నాకు తెలియదు, ఖాళీ రమ్మన్నది హాస్పిటల్కి, వచ్చినా. నువ్వెందుకు ఆగమాగమవుతున్నావు? ఆమె ఒక తెల్ల తిక్కది ఉన్నట్టుంది, చిన్నది హెడేక్, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఇంత పెద్ద హాస్పిటల్కి నన్ను పట్టుకొని వచ్చింది. అసలు ఎందుకు తీసుకొస్తుంది ఇంకా గాయంతదానికి? నిన్ను టెన్షన్ పెట్టి నిన్ను పిలిపించింది, అక్కడ బావని డ్యూటీకి పోకుండా పెట్టింది, ఇప్పుడు బావ కూడా వస్తున్నాడు. ఇక అనితనేమో పనికి వెళ్ళింది. ఎందుకు ఇదంత చిన్నదానికి ఈమె వెళ్ళి ఏదో గోళీ తెచ్చేసుకుని వేసుకుని అయిపోయేదానికి ఇంత పెద్ద రాద్దంతం చేసి మిమ్మల్ని అందరినీ పిలుస్తూ ఉంది. ఏయ్ స్వీటీ, నువ్వు ఇక్కడ రా. చూసావా ఎలా పిలుస్తుందా నన్ను? ఓ అంటావు కదా మా వదిన మా వదిన మా వదిన, ఎప్పుడు మాకేమో మంచిగా చెప్తావు. ఇప్పుడు చూడు నన్ను ఎలా పిలుస్తుందో. నువ్వు చేసే పనులకి ఎట్లా పిలిచినా పర్లేదు నాకు మా వదిన. ఇగో స్వీటీ, నువ్వు మా వదినకి నాకు ఏమైనా గొడవలు పెట్టాలని అనుకుంటున్నావేమో, కానీ అది కుదరదు చెప్తున్నా. నువ్వు చేసే పనులు ఏంటో నాకు తెలుసు, కాబట్టి నేను నిన్ను నమ్మను. ఎందుకు వదిన మీద అంతగానం అలా ఇలా మాట్లాడుతున్నావు? నీకన్నా పెద్దవాళ్ళకి ఎలాగైనా రెస్పెక్ట్ ఇవ్వాలని నీకు చెప్పిన, వాళ్ళు ఏమన్నా సరే నువ్వు ఇలా సైలెంట్గా ఉండాలని చెప్పినా నీకు. స్వీటీ, నువ్వు ఇట్రా చెప్తా నేను. మా అమ్మ కూడా అంతకే ఉంది. అత్తమ్మ నేను వెళ్తాను, ఇగో అమ్మ కూడా ఉంది కదా, బావ కూడా వస్తున్నాడు కదా, నేను ఇంటికి వెళ్తాను. ఆగు స్వీటీ, నీతోటే పనుంది నాకు, జర్రసేపు ఆగు. సబిత, నువ్వు పక్కకు రా చెప్తా. స్వీటీ, బాగా వచ్చిండొచ్చు, కిందికి పోయి తోలుకరా పోయిడికి. సరే అత్తమ్మ. పెద్ద గయ్యాడిది మా అత్త. చెప్తానే, ముందు ముందు చెప్తాది పని. ఇప్పుడు చెప్పు వదిన, ఏమైంది అసలు? ఎందుకంత కోపంలో ఉన్నావు? ఈ స్వీటీ ఎంత పెద్ద పని చేసిందంటే నువ్వు చెప్తే పరేషాన్ అవుతావు. పిల్ల గింత గలీజ్ కింద పడ్డది, ఎట్లా చెప్పు? ఎట్లా ఉండాలి పిల్ల? ఈ వయసు పిల్లలు మాట మీద వడనిచ్చుకోవద్దు, అంత పద్ధతిగా ఉండాలి. అలాంటిది ఈ పిల్ల నా కొడుకు కోసము గింత మీదేసుకోనిక కూడా ఆలోచిస్తలేదంటే ఇక నేను ఏం చెప్పాలి చెప్పు? సుజాతకి పిల్లగానికి పెళ్ళైన విషయం తెలిసే తెలుసు, మంచిగా ఉన్న సంసారాన్ని నిప్పులు పోసి పాడేద్దాం అనుకుంటుంది. ఇంకోసారి మళ్ళీ పెళ్లి చేసుకో బావా అని చెప్పేసి టార్చర్ మొదలుపెట్టింది పిల్లగానికి. ఇంకా ఏం చేయాలి చెప్పు నేను? అయ్యో, మళ్ళీ ఏం చేసింది వదినే? ఇక ఏం చేతురా, ఈ పిల్ల చేసే కథలు గట్లున్నవి. ఇక ఆ రోజు మనం పండగల పడి మనందరము మస్తు అలసిపోయి మనం వండుకున్నాము. ఇక పొద్దున్న లేచి ఎవరి పనులు చేసుకుంటుంటే సుజాత ఇక కిచెన్లోకి వచ్చిందంట. ఇది పోయి ఇక్కడ వండుకొని ఇక పిల్లగానికి పెద్ద భయం లేపింది. జస్ట్ ఇట్లా పక్కకి ఇట్లా వండుకొని ఇట్లా ఒరిగి ఏడ్చుకుంటా ఇక పిల్లగాళ్ళు లేసరికి ఏదేదో చెప్పిందంట. బావా నువ్వు నన్ను పాడు చేసినావు అట్లా ఇట్లా అని చెప్పిందంట. ఇక ఆ పిల్లగాడు నాకు
కొడుకు అయితే ఇక ఆగమాగం అవుతుండు. తాగిన మధ్యలో నేనేం చేసినో ఏమో అని చెప్పి. మరి నీకెట్లా తెలిసింది అక్క ఈ విషయము? దీనికి ఏమొచ్చింది గిట్లాంటి పెద్ద పెద్ద నిందలు వేసుకుంటుంది మీరా? నేను ఇలా పొద్దున ఇగో పిల్లగాడు బాగా టెన్షన్లు ఉంటుండు రోజు, కానీ నేనంత గమనించుకోలేదు ఎప్పుడు. ఇక ఆఫీస్ పనులలో ఏం టెన్షన్ పడుతుండో అనుకున్నా. ఇక నాకు ఇలా పొద్దున అర్థమయ్యింది. జరా నెత్తి తిరుగుతుంది, కషాయం అన్న పెట్టిస్తారేమో అంటే ఇక నిన్న మొత్తము పిల్ల పనికొయింది, సేనుకాడికి వచ్చింది. ఇక సుజాత ఆ పని చేసేసరికి అలసిపోయి పిల్లలు ఇవ్వకుండా వండింది. పొద్దున కూడా లేవలేదు. ఇక ఈ పిల్లకన్నా పిలుద్దాము స్వీట్కి అని చెప్పేసి రూమ్లో పోతుంటే అదొక్కతే మాట్లాడుకుంటుంది. ఇంకా మంచి పని అయ్యింది. ఇక వారంలో బావ నన్ను పెళ్ళి చేసుకుంటాడు నేను పెట్టిన టార్చర్కి. ఇక నేను ఒక చిన్న అబద్ధం ఆడేసరికి బావ నమ్మేసిండు అనేసి ఒక్కతే మాట్లాడుకుంటా నవ్వుకుంటుంది. ఇక నేను అట్లనే నిలబడ్డా బెత్తిరిపోయి, ఏంది ఈ పిల్ల ఒక్కతే ఏం మాట్లాడుకుంటుంది అని చెప్పేసి. ఇక మొత్తం వింటే అప్పుడు అర్థమైంది ఈ పిల్లగాడు ఎందుక ఇంత పరిశాన్ అవుతున్నాడు అని చెప్పి. ఇక గట్లాంటి పెద్ద పెద్ద పనులు చేసుకుంటా గట్లా చేస్తే ఎట్లా చెప్పు? ఎంత పిల్ల ఇలాంటి నిందలు వేసుకొని గిట్లా చేసుకుంటే పిల్లగాన్ని ఎవరిస్తారే? రేపన్నాడు పిల్లెవరు చేసుకుంటారు పిల్లని? దీనికి ఏం పోయే కాలం వచ్చింది అక్క. నేను ఒక పని మీద ఇరబెట్టిపోతే పిల్లగానికి గింత పరిశాన్ చేస్తుంది ఇది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇంటికి పోయినాక కూడా కొట్టినాక. మొన్న నేను గంత భయం చెప్పినా కానీ పిల్ల అస్సలు మరుస్తలేదు చూడు. అంతా మర్చిపోయినా ఇక మారిపోయినా అని చెప్పేసి పండగకు వచ్చింది. లేదంటే తోలుకరాకపోతుంటే కానీ గట్లయినందుకే నేను సరే పట్టు ఇక మారిండొచ్చు గంతగానం కొడితే ఇంకా అట్లాంటి ఆలోచనలు ఎందుకు పెట్టుకుంటుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ పండగకు వచ్చినాక మళ్ళీ ఇవే వేసాలేస్తుందని నేను అనుకోలేదక్క. ఇక రాజేష్ ఎవ్వరికి చెప్పుకోలేక లోపల బాధపడుతుండు. ఇక నాకు చూడబుద్ధి కాలేదు. ఇక ఒక్కడే బాధపడుతుండు, ఎవ్వరికి చెప్పుకోవట్లేడు. ఇక్కడనేమో తల్లికి ఈ విషయం ఏం చెప్పుకోవాలని బాధపడుతుండు. అక్కడ పిల్లని చెప్తే ఇది ఎక్కడ నన్ను పరిశాన్ చేసి వెళ్ళిపోతుందో అని చెప్పేసి అక్కడే చెప్పుకోవట్లేడు. ఇక దోస్తుల కొరన చెప్పుకుందామంటే ఈడేం చేసిండు అని అనుకుంటారేమో రియల్గానే అనేసి అట్లా చెప్పుకోలేదు. ఇక గట్లా మస్తు ఇబ్బంది పడుతున్నాడు పిల్లగాడు. ఏమాయనా అని చెప్పి ఇక ఇవాళ నేను ఎట్లయినా ఏదో ఒకటి డిసైడ్ చేస్తా, దీని పని ఏందో చేస్తా అని చెప్పేసి ఇక ఫస్ట్ దీనికి టెస్ట్ చేపిద్దామని చెప్పేసి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చిన. లేదంటే నెత్తిదిరుడికి గీడి దాకా ఎందుకు వస్తా నేను? ఇక నీకు ఇంటికానే చెప్తుంటే కానీ ఎందుకు గీడి దాకా వచ్చినాకనే చెప్పుదామని చెప్పేసి చెప్పిన. సీటుకి కూడా తెలియదు ఇంకా ఇప్పటి వరకు. ఇప్పుడు ఆమెనే టెస్టులకు పంపించాలి. అప్పుడు టెస్టులు వచ్చినాక దాని పని చెప్తా. ఎందుకు వదినే నన్ను పరిశాన్ చేస్తుంది, మిమ్మల్ని పరిశాన్ చేస్తుంది? ఇవన్నీ విషయాలు వాళ్ళ తండ్రి దగ్గర చెప్తే దీనికి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా చెప్పు? ఇక నేను ఎంతగానో అంటే చెప్పుకుంటూ రావాలి. ఇక ఏం చేయాలి చెప్పు? దీన్ని ఎట్లా కొట్టాలి? ఇంకా చిన్నపిల్ల అవుతుందా నేను చెప్పి కొట్టనీకే? ఇంకా బుద్ధి తెచ్చుకునేది తెలియదా? ఇంకా బావ అని బావ జీవితాంతం బాగా వెంబడేటట్టుంది ఇది. ఈసారి ఎట్లయినా సరే దానికి పెళ్లి చేసి పంపిస్తా వదినే. ఇక నాతోటి అయితలేదు. ఇక ఇంట్లో పెట్టుకోవడం అయితే అస్సలు కాని పనిగా. ఇంకా ఏమనుకుంటున్నా ఆమె నవ్వుకుంటా రూమ్లో. ఇగో అత్త నీ పని చెప్తా నేను. ఇక వారం అయితే పెళ్ళి చేసుకుంటా బావని. అప్పుడుంటా చూడు నీకు టార్చరు. అందరు అత్తలు కోడళ్ళకు టార్చర్ పెడతారు కదా, నేను కోడలను అయ్యొచ్చి అత్తకు టార్చర్ పెడతా చూడు అని చెప్పేసి మాట్లాడుకొని నవ్వుకుంటుంది. ఇక నాకు ఎంత కోపం వచ్చిందంటే ఇది ఇట్లాంటి పగటి కాలు ఎట్లా అంటుందా అని చెప్పేసి మస్తు కోపం వచ్చింది. ఇక అప్పటికప్పుడే కడిగి వాడేద్దాం అనుకున్నా కానీ మళ్ళా ఎందుకు పిల్లగాడ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇక అన్నీ తెలుసుకున్న తర్వాతనే దీని మొహం మీదనే అప్పుడు అడిగి అప్పుడు పెడతా, దీని పచ్చికాళ్ళు 2-3 తలిగిస్తా అని చెప్పేసి ఇక అట్లా ఊకొని ఇక్కడ దాకా గుంజుకొచ్చిన దాన్ని చూడు. వదినే నువ్వు ఏమన్నా అనుకో, దాని విషయంలో అయితే బిడ్డ అని చెప్పుకొని కూడా సిగ్గుపడుతున్నా నేను. ఎంత ఇజ్జత్ తీసి పాడేస్తుంది నాదంటే, అంత పాడి చేస్తుంది. ఏం చేస్తున్నా ఏమో. ఇగో సబిత నువ్వు ఏమని అనుకోరా, ఈసారి మాత్రం నువ్వు సంబంధం చూడలేదే అనుకో. ఇక ఆ పిల్ల మాత్రము, ఆ పిల్లనే కాదు నువ్వు కూడా మా ఇంటికి రాకురా. నువ్వు తప్పుగా అనుకున్నా సరే కానీ మరేం చేతు చెప్పు, నేను ఇంతకంటే బాధను ఎట్లా భరించాలి? నా ఆడవిల్ల పిల్ల అనేసి వెనకేసుకొచ్చుకుంటున్నా. ప్రతిసారి నీకోసమే ఈ బంధాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంటే పిల్లనేమో గిట్ల చేయబట్టే, పిల్లగానికి ఒక్కటే టెన్షన్ అయ్యబట్టే. ఇక నేను ఏం చేతి చెప్పు, నా పిల్లగాన్ని కూడా నేను చూసుకోవాలి కదరా.
అవ్వు వదినే, నువ్వు కాంగా అన్నీ అర్థం చేసుకుంటున్నావు. వదిన అంటే తల్లితో సమానం కదా, ఇంకా నా బిడ్డ కూడా అన్నట్టే నువ్వు ఆలోచిస్తున్నావు నా గురించి. అందుకే ఏం అనలేకపోతున్నావు అని నాకు కూడా అర్థం అయ్యింది వదినే. ఇక దాని పని నేను ఈసారి ఎట్లయినా వదలను. దానికి పెళ్లి చేసి పంపిస్తే అప్పుడు సరిగ్గా అవుతుంది. అత్తమామ మీద ఉంటుంది, మొగన్ మీద ఉంటుంది. అప్పుడు ఇక రేపు పిల్లలు అవుతారు, ఇంకా సంసారం మీదనే మళ్ళుతుంది. అన్నీ మర్చిపోతుంది, మంచిగా ఉంటుంది వదినే. ఇక నేను ఈసారి ఎట్లయినా సరే దానికి పెళ్ళే చేస్తా. మరి ఈ టెస్టులు అన్నీ ఎందుకు వదిలే చెప్పు. ఇక నాకు ఎట్లాగో నువ్వు చెప్పినవు, నీ మాట నేను నమ్మనా ఏంది? ఇది చేసినా చేస్తుంది, ఇట్లాంటి మాటలు ఈ పిల్లగాని కోసము చేసిన మాటలు అనిపిస్తుంది అని నాకు తెలుసు. దాని మాటలు నేను అన్నీ నాకు అర్థమవుతుంది. ఇక ఏం చేతి చెప్పు, గట్లా ఉంది అది. ఈ టెస్టులు అన్నీ ఎందుకు పా, ఇక నాకు చెప్పినావు కదా, దాన్ని ఆశం పీశం పవాల కొట్టి ఇక పంపిద్దాము. ఇంటికి పంపించినాక ఇక అలా అయ్యాక చెప్తా నేను, ఎట్లన్నా అవుతుంది. లేదు సబిత, ఎట్లయినా సరే టెస్టులు చేయించవలసిందే. పిల్ల అట్లెంట్లా అంత పెద్ద అబద్ధాలు చెప్పి పిల్లగాని పేరు ప్రతిష్టలు తీసేస్తే రేపనాడు సుజాత ముంగట మేము ఎట్లా కావాలి? పెళ్ళి చేసుకున్నాక మరదలతోటి తిరుగుతున్నాం అని చెప్పేసి ఆ పిల్ల రేపన్నాడు ఇచ్చేస్తే ఎంత పరిశాని. ఇప్పటికైనా మస్తు సర్దుకుపోతుందమ్మా కోడలి పిల్ల సుజాత. ఎంత మంచి పిల్ల అంటే అంత మంచి పిల్ల. ఏదైనా బాధ ఉంటే లోపల లోపల నలిగిపోతుంది, కానీ బయటికి చెప్పుకోదు, ఎవ్వరికి చెప్పుకోవాలని చూడదు. చెప్పుకున్నా కానీ మీదనే ఏదో 2-3 ముక్కలు చెప్పుకుంటుంది, కానీ లోపల ఎంత బాధ ఉన్నా నార్మల్గా ఉంటుంది నా కోడలైతే. అమ్మ పిల్లని చూసి నేర్చుకోవాలి చూడు. పనితనం అట్లనే ఉంటుంది, చేతనం అట్లనే ఉంటుంది. మంచి మర్యాద అందరికీ మంచి ఇస్తుంది. ఎంత బంగారం పిల్ల. స్వీట్కి ఏమైంది? గట్లా ఉండాలి కోడలంటే. రేపు ఒక ఇంటికి పోతే ఎట్లా ఉంటుంది పిల్ల అని నాకే భయం అవుతుంది స్వీట్ని చూస్తుంటే. మేడం సార్ వచ్చారు, మాట్లాడుతున్నారు కదా, రండి. ఈయన అడుగు పోయి మనం మాట్లాడదాము, పిల్లలు వస్తారు కానీ. ఏమో వదిన, నాకేమో భయం అవుతుంది ఈ పిల్లతోటి, ఏం చేయాలనో ఏమో. అగో వచ్చిర్రు. ఇగో డాక్టర్ పిలుస్తుర్రు, నేను పోయేసి వచ్చినాక మీరు ఓర్రి లోపలికి. అయ్యో అత్తమ్మ, మేమెందుకు వెళ్ళాలి లోపలికి? జర్ర ఓపిక పట్టు స్వీటీ, ఎందుకు అంత ఆగమాగమవుతున్నావు? ఆ ఓపిక పట్టు, పోయినాక తెలుస్తుంది కదా లోపలికి పోయినాక. నడు సబిత, మనం పోదాం లోపలికి. సరే వదిన. అమ్మా, ఏంది బిడ్డ, ఎందుకు పిలుస్తేవి? అసలు ఏం జరుగుతుందమ్మా, నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎందుకు లోపలికి పిలుస్తారు? అయ్యో బిడ్డ, నువ్వు పడుతున్న ఇబ్బంది ఏదో నాకు తెలుసు. ఇక ఈ స్వీట్ చేస్తున్న నిర్వాహక పనులన్నీ నాకు తెలుసు. అందుకే దాని గురించి దీని బాధ పట్టలేకనే అన్నీ నిరూపిద్దామని చెప్పేసి వీడికి తీసుకొచ్చిన. ఏంటత్తమ్మా నువ్వు అనేది? అవ్వు, నువ్వు మంచిగానే ఉన్నావా లేదా అని చెప్పేసి టెస్ట్ చేపి నీకే తీసుకొచ్చిన హాస్పిటల్కి, నా కోసం కాదు స్వీటీ. వాయబ్బా, ఇదేంది ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అత్త? నేను ఇంకేదో అనుకున్నానే కానీ ఈమె నా కోసం పట్టుకొచ్చిందా ఇక్కడ దాకా? చెప్పు, నా కొడుకు నేను పాడు చేసిందని చెప్పేసి వావ్ అని వానితోటి ఎంత బాధ పెడుతున్నావు అని నేను చూసుకుంటూనే ఉన్నా. అన్ని ఇబ్బందులు పెడతావే నువ్వు. ఇప్పుడు చెప్పు, నిజం చెప్పు ఇప్పుడు. అయ్యో అత్తమ్మ, ఏంటత్తమ్మ ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చినావు మరి దీనికే? అబ్బో, ఈ టక్కులాడికి ఇది చాలా చిన్న విషయం అంట, దీనికే అని చెప్తుంది నాకు. చేసేటివేమో అన్ని లంగ పనులు, మళ్ళా మీదంగానేమో అమాయకంగా మొహం పెట్టి అయ్యో అత్తమ్మ గీడికి ఎందుకు తీసుకొచ్చినావు దీనికే అని నన్ను అడగబట్టే. ఇక దీన్ని ఎట్లా కొట్టాలి? చెప్పిడిచి కొట్టనా లేక ఇంకేనన్నా తీసుకొచ్చి కొట్టనా చెప్పు. ఏం బతికే నీది, నాకు అర్థం కాదు. గింత గలీజ్ బతుకుతున్నావు. పిల్లగాన్ని బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు. నా పిల్లగాన్ని పెళ్ళి చేసుకుంటావా లేదా, నువ్వు నన్ను పాడు చేసినావు అని చెప్పేసి అంటావు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏంది చెప్పు, నిజం చెప్పు. నా పిల్లగాన్ని నేను పాడు చేసిందా చెప్పు. చెప్పే, నోరెత్తు. నాకు కోపం వస్తుంది నీ మీద, మామూలుగా వస్తలేదు. నా పిల్లగానికి ఎంత బాధ పెడతావు పాపం. వాడు ఇక ఒక్కరోజు తాయిన పుణ్యం లేదు. ఇన్ని రోజులు అవుతుంది పండగ అయిపోయి, ఒక్కడే లోపల బాధపడుతుండు. అని బాధ చూడలేక ఇక నేను ఏదో నా కంట్ల పడ్డది, నువ్వే మాట్లాడుకుంటుంటే కంట్ల పడ్డది. అట్లా ఇవి నిజం బయటపడ్డది. లేదంటే నా పిల్లగాడు గిట్లనే బాధపడుతుండే, నాకు తెలియకపోతుండే. ఇక గిట్లనే అవుతుండే. ఇక నువ్వు అనుకున్నది ఏదో చేద్దాం అనుకుంటుంటివి. ఇప్పుడు చెప్పు బిడ్డ, చెప్పు. ఇప్పుడు చెప్తావా లేదా చెంపవేళకూడదునా? తప్పైపోయింది అత్తమ్మ, నాకు ఎలాంటి టెస్టులు వద్దు. నేను ఉట్టిగానే కావాలని డ్రామా చేసిన. ఈ నంగనాచి ఏడుపుకు మాత్రం ఏం తక్కువ లేదే నువ్వు. చెప్పవే, చెప్పు. ఇంకోసారి చేస్తావా ఇట్లాంటి పనులు? చెప్పు. నీకు ఎవ్వని భయం లేకుండా అయిపోయింది. నువ్వు
నువ్వు ఎంత ఏడ్చి గింజుకున్నా నేను వదిలేదే లేదు ఇవాళ. చెప్పు చెప్పు చేస్తాను ఇంకోసారి. నా కొడుకును రాచి రంపాలు పెడతావే నువ్వు. ఎంత పిల్లవే నా ముంగట. గింత గింత పనులు చేసుకుంటా గిట్ల కష్టపెడతావు నా పిల్లగాన్ని. చెప్పు. ఎందుకే నా కడుపులో చెడగొట్టినావు నువ్వు? నన్ను బతకనిస్తావా లేదా ప్రశాంతంగా చెప్పు. ఇక ఇట్లనే నా అమ్మ బతుకులు ఇట్లనే చేస్తావా నువ్వు? అమ్మ క్షమించమ్మా, నేను ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యను. ఇలాంటి నంగనాచి ఏడు చేయి మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చినవే నువ్వు ఏడిస్తే నేను ఎట్లా నమ్మాలి? నువ్వు ఏడ్చుడు కాదే, నిన్ను అన్నందుకు నేను ఏడవాలి. వాయమ్మో ఇది ఇంత పెద్ద పనులు చేసిందా, నేను నిజంగానే ఏం చేసినాను అని చెప్పేసి ఆగమాగమవుతున్నా. అయినా అప్పటికి నాకు డౌట్ వస్తూనే ఉంది. ఇక నేను అప్పటికి ఏమో తాగిన మతలు ఏం చేసినో అనేసి నేను అట్లా అనుకొని ఇంతగానో బాధపడుతున్నా ఇన్ని రోజుల నుంచి. అంటే ఇప్పుడు మా అమ్మ ఈ మాట విన్నందుకు సరిపోయింది, లేదంటే ఇప్పటి వరకు ఏంది ఇంకొక 2-3 రోజులల్లో దీన్ని పెళ్లి చేసుకోక తప్పుతలేదు అని చెప్పేసి బాధ పడుకుంటూనే ఉండునో ఏమో ఇప్పటి వరకు. వాయమ్మో ఏంది ఈ స్వీట్ వల్ల నా జీవితం ఇట్లా అయిపోయింది. అయినా సరే ఇప్పుడు నాకు అర్థమయ్యిందిగా, దీన్ని మాత్రం అస్సలు నమ్మనిగా నేను. నాకు అర్థమైపోయింది. మేడం సార్ వెళ్ళిపోతారంట, వస్తారా లేదా మీరు ఇప్పుడు? పర్లేదు మేడం, వెళ్ళమనండి. ఓకే. స్వీటీ ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇంత ఘోరంగా చేస్తున్నావు, ఇంత పిచ్చిదానిలాగా చేస్తున్నావు. వయసు పిల్ల వయ్యుండి ఇట్లాంటి నిందలు నా మీద వేసి నువ్వు అట్లాంటి నింద మొయ్యనీకే రెడీగా ఉన్నావా చెప్పు. ఇంత గలీజ్గా చేస్తావా, నీ గుణం ఇంత చెడుగా ఉందనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎట్లయిపోయిందా అని చెప్పేసి నేను టెన్షన్లా ఎన్ని రోజులు అవుతుంది బాధపడబట్టి. ఒక్క మాట కూడా బయట పడకుండా మంచిగా మెయింటైన్ చేస్తున్నావు లే నువ్వు. నోరు మీ సిగ్గు లేకుండా ఇంకా ఏడుస్తున్నావు. అయ్యో బావ, నీ మీద ప్రేమతో నేను అవన్నీ చేశాను. ఉసే ప్రేమ అనేకే రాక్షసి, నీ వల్ల నా జీవితం అంతా పాడు చేస్తున్నావు. సారీ బావా. ఈ ఏడుపు చూసే నేను జాలిపడ్డానే నీ మీద, లేదంటే అసలు నీతో మాట్లాడేవాడినే కాదు. ఏదో చిన్న పిల్లవని చెప్పేసి అందరి ముంగట నేను పోనీలే అని వెనకేసుకొస్తే నా జీవితానికి ఈరోజు ఇంత పెద్ద మచ్చ తీసుకొస్తావు అనేసి అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మా అమ్మ విన్నది కాబట్టి ఈ నిజం బయటపడ్డది, లేదంటే నేను అట్లనే నిజం అనుకొని అదే భ్రమలో ఉండిపోయి ఇలాగే కుంగిపోయి బాధపడుతూ నా సుజాతకు నేను బాధపడుతున్నట్టు అర్థమైన రోజు ఇంకా ఉంటుండే. తనకి నాకు బంధం పెడితే ఎగిపోయేలా అయిపోతుండే నీ వల్ల. అటు నా భార్యకు చెప్పుకోక ఇటు నా తల్లికి చెప్పుకోలేక నా లోపల నేనే ఎంత కుమిలిపోయినో నీకేం తెలిసే. అసలు ఆడదాను అని చెప్పేసి చేయి చేసుకుంటలేను అంతే, లేదంటే నాకు వచ్చే కోపానికి నేను ఎలా కొట్టాలో అంటే మామూలుగా కొట్టాలని లేదు నిన్ను. ఒసే పాపిష్టిదానా, ఇంత పెద్ద పని చేసినావు, తప్పుడు కాకుండా ఏడ్చుకుంటా నిలబడ్డవేందే? బావ కాళ్ళ మీద పడి క్షమించి బావా అని అడుగు. పడు 100 సార్లు కాళ్ళ మీద పడి క్షమించు అని అడిగినా తప్పు లేదు నీ మొహానికి. నువ్వు చేసిన పెద్ద ఘనకార్యాలకి నన్ను క్షమించు బావా. ఏం బతికే, ఇది ఒక బతికేనా అని నీది చెప్పు. ఆ చేతులతో నన్ను తాకకు, దూరంగానే ఉండు. అయ్యో బావా, మరి అంత చెడుగా అనుకోకు బావా. నిజంగా నాది తప్పే అయింది, ఇంకెప్పుడు ఇలాంటి జోక్యమే చేసుకోను. కేవలం నీ మీద ప్రేమతోనే నేను ఇలా చేశాను, నన్ను క్షమించు బావా. అమ్మ ఈ స్వీట్ని ఇంకెప్పుడు మన ఇంటికి రానివ్వద్దు చెప్తున్నా. నువ్వు చెప్పుడు కాదు బిడ్డ, నేనే ఫిక్స్ అయినా. దీన్ని ఇంకా ఇంటి దిక్కు కాదు, అస్సలు ఇంటి తొవ్వల కూడా రానియను దీన్ని ఇప్పటి నుంచి. చూడే పనికి మాలిందానా, నీ వల్ల ఎంత బాధపడుతుర్రో నా వాళ్ళు, నా కుటుంబము సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావు. ఎట్లా ఉన్నవే నువ్వు? ఎవరైనా సరే బావని అంతగా ఇష్టపడితే సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి సాక్రిఫైస్ చేసిన వాళ్ళని చూసినా కానీ నువ్వేందే గిట్లా పట్టి పీడిస్తున్నావు వాడిని. అత్తమ్మ దీన్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. సరే రాజేషు, క్షమించి, దాని తరపున నేను అడుగుతున్నాను. నిన్ను చాలా ఇబ్బంది పెట్టినే, క్షమించవయ్యా. వద్దత్తమ్మా, నువ్వెందుకు అడుగుతున్నావు? దానికి సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఈ నంగనాచి ఏడుపులకు మాత్రం ఏం తక్కువ లేదు. సరే వదిన, నేను ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేస్తా. దీని పాడుగాను నా ఆడపిల్లని బాధ పెడుతుంది బాగా. నువ్వెందుకు బాధపడతావు వదిన? ఇది చేసిన దానికి నేను సిగ్గుపడుతున్నా. అవే సుజాత, నువ్వు తొందరగానే నేర్చుకున్నావే పని. 2 రోజులలోనే మొత్తం వచ్చేసింది నీకు. ఇక అడగకుండానే చేసేస్తున్నావు. నిన్న ఒక్క రోజులోనే మొత్తం చూసుకున్నావు. ఇలా మొత్తం చిటా పెట్టేస్తున్నావు నాట్లు. అయినా మళ్ళీ అవ్వ కోడలు కదనే, గట్లనే హుషారు ఎక్కువనే ఉంటుందిలే. ఇక అత్తకు తగ్గ కోడలు, అత్తేం తక్కువనా? మంచిగా పనివంతురాలే కదా. మరి గట్లాంటి పనివంతురాలకి ఇక పనివంతురాలు కోడలే దొరుకుతుంది. ఇక డబ్బునే నేర్చుకునేది. మళ్ళీ అవ్వ కూడా ఏదైనా పని ఉంటే ఇక గట్లనే దొరికింది చూడు కోడలు కూడా. వాయబ్బో, ఈ మల్లవ్వకంటే దొరికింది కోడలు కాకున్నది కోడలు. ఒకటే మెచ్చుకోవట్టే, దోస్తాయ మెచ్చుకోవట్టే, ఈ ముసలిది మెచ్చుకోవట్టే. ఇక దునియాలో ఎవరు చేస్తలేరు పని, ఈమెనే చేయబట్టే కొత్తగా.
వచ్చిన వాళ్ళమే నేర్చుకుంటలేమా చేస్తలేమా? అబ్బో గా సుజాత గురించి ఒకటే చెప్తుంది, గా మల్లవ్వ గురించి ఒకటే చెప్తుంది, నా గురించి ఎట్లా చెప్పింది అయ్యి ముసలి. ఏమైంది అనిత ఒక్కదానివే గుల్లుక్కుంటున్నావు లోపల లోపల? గట్టిగా గుళ్ళు రాదే మా గురించి అని. ఏం లేదులే అమ్మా. నాకు అర్థమైంది తీ, ఇక సుజాతని మెచ్చుకుంటున్నా కదా, ఇక నిన్ను మెచ్చుకోలేదని చెప్పేసి బాధపడుతున్నావు. నువ్వు కూడా బాగా నేర్చుకున్నావు తీ, కాకపోతే ఇక పిల్ల చదువుకున్న పిల్ల కదా, ఇక డబ్బుని నేర్చుకుంది పని తెలియని పిల్ల అనేసి మెచ్చుకున్నా గంతే. నీకేమైంది గంటలా బాధపడబడుతుంది? అనితక్కకు ఎవరన్నా మంచిగా పని నేర్చుకొని బాగుపడుతుంటే చూసి ఓర్వదు, గట్లనే కుళ్ళుకుంటుంది. ఊకో స్వాతి, నువ్వైతే మరి ఏం లేదు మామూలుగా కాదు తీసి ఆడ పెడుతున్నావు నన్ను. మరి ఎందుకక్క పని చక్కగా చేసుకోక గట్లెందుకు కుళ్ళుకుంటున్నావు? పాపం అది దానికి ఏం తెలుసు అని పని మంచిగానే చేస్తుంది కదా, గాగా మెచ్చుకుంటే నీకేం బాధ అయింది లోపల లోపల గుల్లుకుంటున్నావంట? అయ్యో తప్పేముంది నేను చెప్పిన దాంట్లో. అవును మళ్ళీ ఎవరైనా సరే ఒక రోజులో నేర్చుకుంటారు, పెద్ద విద్యనా ఏమన్నా చేసేది. కాకపోతే మస్తు ఒళ్ళు నొప్పులు అవుతుంది, చాలా కష్టం అనిపిస్తుంది పని, కానీ ఎంతసేపు నేర్చుకోనికే. ఏవుకు అనిత, నీకన్నా తొందరనే నేర్చుకుంది, నీకన్నా వారం 10 రోజులు పట్టింది. నేర్పియంగా మెల్లగా నేర్చుకున్నావు. ఈ సుజాత అయితే ఒకటే రోజులో నేర్చుకొని ఇప్పుడు చూడు ఎంత మంచి లాయిని చేసుకుంటూ వస్తుంది, సార్లు చక్కగా చేసింది చూడు. అవునా అనితక్క, పోతున్నావా మీ ఇంటికి రాఖీలకి? మరి పోవాలి. ఇక మొన్న లొల్లయ్యింది మా ఇంట్లో, ఇక మా అమ్మోళ్ళ ఇంటికాడ దానిలిక్కించి ఇక నా మొగుడు పంపిస్తాడో లేదో డౌటే. ఇక పోతంటే ఎంత లొల్లి పెట్టుకుంటాడో ఏమో, పంపించేటట్టే లేడు, ఒక్కటే కొట్లాడతాడు. వాళ్ళ చెల్లెళ్ళని కూడా ఇంటికి రానిస్తాడో లేదో గట్లా ఉంటాడు ఆయన. ఇదేందే మరి వింతగుంది నీది? చూడాలి మరి ఏమంటాడో ఏమో, పంపిస్తాడో లేదో తెలియదు. అయ్యో ఇది బాగుంది, పంపించకపోతే పోవా ఏంది మరి కట్టనీకే? పోవాలిగా, ఒప్పించుకొని పోవాలి, లేదంటే ఇక కొట్లాడి పోవాల్సి వస్తుంది. వద్దు పిల్ల, పండుగ పూటల్లా కొట్లాడేందుకు, మంచిగా ఒప్పించుకొని పో. ఏమో అవ్వా, ఆయన ఒప్పుకోడంటే ఒప్పుకోడు, కొట్లాడిన దాకా ఊకోడు. ప్రతిసారి లొల్లి పెట్టుకుంటాడే, పొయ్యే ముంగట లొల్లి పెట్టుకుంటాడు. ఇక లొల్లనే నేను పోవాలా వద్దన్న ఆలోచనతో పోతా. ఆడికి పోయినాక కూడా కలకల ఉండకపోతే వాళ్ళకి అర్థం కాదా కొట్లాడొచ్చిందేమో అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకు చెప్పు అనిపిస్తుంది నాకు, జర మంచిగా సంతోషంగా పంపిస్తే ఎంత బాగుంటుంది నాకు కూడా. ఎందుకు ఏమైంది అట్లా, నీకు గట్లెందుకు చేస్తుండు? ఇగో మీలాగా అడిగేటోళ్ళు లేక గట్ల